ఇక్కడ ఏంది బీసీ రిజర్వేషన్లకు జీవో స్థానిక ఎన్నికల్లో 42% కల్పించేలా సవరణ. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న ప్రభుత్వం 10న మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం. ఆపై సవరణ జీవో జారీకి అవసరమైన ప్రక్రియ. రిజర్వేషన్ల ఖరారుకు మిగిలింది ఇక వారం రోజులే. స్థానిక సంస్థల ఎన్నికలల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తేందుకు ఒక జీవోను పాస్ చేస్తున్నది ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పుడు ఈ 42% కనుక ఇప్పుడు జీవో పాస్ అయిందనుకో, ఖచ్చితంగా స్థానిక సంస్థలల్లో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. ఇప్పుడు ప్రతిపక్షాలకు ఎట్లా ఉంటుందంటే ఇక నోట్లో ఒక బెల్లం గడ్డేసినట్టు అయిపోతుంది, ఏం మాట రాదు. రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లు ఇలా ఇప్పుడు ప్రభుత్వం క్లీన్ స్వీప్ చేస్తుంది. కరెక్ట్ టైంలో ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఏంటంటే బీసీల గురించి ఫైట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికే సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు వాస్తవానికి కూడా అన్ని పథకాలు ప్రవేశపెడుతున్నారు. గతంలో స్టార్టింగ్లో కొద్ది రోజులు వ్యతిరేక పవనాలు వీచినా కానీ రాను సర్దుకుపోయి ఇప్పుడు ప్రజలు ఏంటంటే ఏదున్నా కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితికి వచ్చారు. ఏదున్నా కానీ మనం ఉన్నోళ్ళతోనే కొట్లాడుకోవాలి, ఏం కావాలన్నా తెప్పించుకోవచ్చు అన్న పరిస్థితి క్రియేట్ చేసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎలక్షన్లల్లో కాంగ్రెస్ పార్టీ విజయడంక మోగిస్తుంది. ఇది మాత్రం 100% గుర్తుపెట్టుకోరు.